నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 21వ తారీఖు జాన్వరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. రేపు పుష్యమాస బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి అష్టమి తిథి. చిత్తా నక్షత్రం రాత్రి 11:36 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. ధృతి యోగం రాత్రి 3:50 వరకు, తదుపరి శూలయోగం. భవకరణం మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 2 గంటల వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో ఉదయం 10:03 వరకు, తదుపరి తులా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 5:54 నుండి ఎల్లుండి ఉదయం 7:42 వరకు. అమృతకాలం సాయంత్రం 4:23 నుండి 6:11 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 చంద్రోదయం రాత్రి 12:22 చంద్రాస్తమయం పగలు 11:27 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. మరలా రాత్రి 11:11 నుండి 12:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 4:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:52 వరకు. యమగండం ఉదయం 9:39 నుండి 11:03 వరకు. హిందూ పంచాంగముల ప్రకారం రేపు స్వామి వివేకానంద జయంతి. తిథుల ప్రకారం 1863లో పుష్యమాస బహుళపక్ష సప్తమి రోజున స్వామి వివేకానంద జన్మించారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి. రేపు మాస కాలాష్టమి. సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజున భక్తులు ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. రేపు తిస్రోష్టక దినం. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొన మాసాలలో బహుళ సప్తమి, అష్టమి, నవమి ఈ 12 రోజుల్ని తిస్రోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. మంగళవారం సప్తమి తిథి చిత్తా నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు ఉదయం 6:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. శుక్ర పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 10:03 నుండి సాయంత్రం 4:50 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం చిత్తా నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శని పంచ సప్త శలాక వేధ రేపు సాయంత్రం 4:50 నుండి రాత్రి 11:36 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శనిగ్రహం పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం చిత్తా నక్షత్రం 4వ పాదంలో సంచరించేటప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ కాలభైరవ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.